హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కొంచెం పుషప్ ఇవ్వండి. అది ఇంకా ఇక్కడైతే నేను మండే రోజు వ్లాగ్ షూట్ చేశానండి. మండే రోజు వీడియో అనమాట. ఇంకా ఇక్కడైతే మండే కదా, కొంచెం స్పెషల్ అనమాట. కొంచెం స్పెషల్ ఏం లేదు, ఆ రోజు పూజ చేసుకుంటాను. ఇంకా అది కాక కొంచెం నాకు స్వీట్ మెమరీ డే కూడా. ఇంకా ఆ రోజు అయితే మండే అంటే 23rd వచ్చింది కదా, 23rd అనమాట ఈ వీడియో షూట్ చేసింది. ఇంకా ఇంకా అది ఇక్కడైతే గడపకు ముగ్గులై పసుపు అది పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అది సమ్మర్ వచ్చేసింది కదండి, ఇక ఎంతో కూడా టైం అవ్వలేదు, 8 సంథింగ్ అలాగే అయ్యిందనమాట. అయినా సరే ఎంత ఎండ వచ్చేసిందో. ఇంకా అది ఇక్కడైతే బయట కూడా గడప గుమ్మానికి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే తులసమ్మకు పెట్టుకుంటున్నాను అనమాట. అంతకు ముందు రోజే వర్షం పడిందండి. ఇంకా అందుకనేసి బొట్లు అవి పోయినాయి తులసమ్మ దగ్గర. ఇంకా పసుపు అది పెట్టేసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఆ ఎండ అయితే ఎంత 12 అలా అయిపోయినట్టు కనిపిస్తుంది టైం అయితే. ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు చాక్ పీస్తో అయితే డిజైన్ చేస్తాను కానీ ఈ ముగ్గుతో రాదనమాట. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇంకా చిన్నగా వచ్చినంత వరకే ముగ్గు పెట్టేశాను. ఇంకా ఇలా అయితే తులసమ్మ దగ్గర బొట్లు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంక లోపలికి వచ్చేసి దేవుడి గుమ్మం దగ్గర కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కడిగిన వాటర్ అయితే ఎక్కడికి వెళ్ళవు అసలు వెళ్ళవు. ఇంకా క్లాత్తో తుడుచుకోవాల్సిందే అనమాట. ఇంకా అదే ఒక క్లాత్ అయితే తుడిచేసుకొని ఇక్కడ కూడా పసుపు బొట్లు పెట్టేసుకుంటున్నాను గుమ్మానికి. చాలా టైమే పట్టిందండి ఇవన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి. ఇంకా ముందు పిల్లలకైతే టిఫిన్ అది పెట్టేశాను. 10th ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ రోజు కూడా ఆఫ్టర్నూన్ నుంచే స్కూల్ అనమాట. అందుకే పిల్లలు నా వెనకాల తిరుగుతున్నారు. ఇంకా పిల్లలు ఏంటి అలా ఉన్నారనుకోకండి, స్కూల్కి వెళ్ళే ముందు రెడీ చేద్దామని ఉంచేసాను. ఇంకా గుమ్మాలకు బొట్లు అవి పెట్టేసుకున్నా కూడా ఇంక దేవుడి గారి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా దేవుడి సామాను అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను. ఇక్కడైతే గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే ముందు రోజే క్లీన్ చేసుకుంటానండి దేవుడి సామాను. ఎందుకంటే మార్నింగ్ హడావిడి అయిపోద్ది అనేసి ఇంకా సండే రోజే నైట్ క్లీనింగ్ చేసుకొని ఉంచుకుంటాను. ఇంకా గంధం బొట్లు పెట్టుకోగానే ఒకేసారి సూత్రాలు కూడా పెట్టేసుకుంటాను. ఇదైతే మాకు అలవాటేనండి. అంటే అలా పెట్టుకోవచ్చో లేదో మాకు పుట్టింటి నుంచి అత్తింటి నుంచి పెట్టుకుంటాం అనమాట. అలవాటు అయితే ఉంది. ఇంకా అది ఇంకా బొట్లో పెట్టేసుకోగానే ఇంకా సేమ్ అక్కడ పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గౌరమ్మ తల్లి సెట్ ఉంది కదండి, ఇంకా వాటిలో కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం సేపు అలా ఉంటుందండి. నెక్స్ట్ అంటే ఆరిపోతుంది కదా పసుపు రాసినాక, అలా అంటే తడంతా అవుతుంది ఆరిపోద్ది కదా, అప్పుడైతే చాలా నీట్గా కనిపిస్తుంది అండి పసుపు. అసలు చాలా బాగుంటుంది. వన్స్ ఒక్కసారి పూజ అయిపోగానే ఎంత మనశ్శాంతి ఉంటుందో. చాలా ఇష్టంగా తెచ్చుకున్నానండి. అవి తెచ్చుకున్నాను కానీ కింద బ్రాస్ ప్లేట్ అయితే కొనుక్కోలేదన్నమాట. వీటికైనా టైం రావాలి, ఇంకా దగ్గరే కానీ టైం రావాలన్నమాట. ఇంకా ఆ టైం అయితే అవ్వలేదు. మరి ఎప్పటికి వస్తాయో అవి. ఇంకా మనం ఎంత ఎదురు చూసినా కానీ ఆ టైంకి రావాలనుకున్న టైంకే వస్తాయి కదా. ఎంత నిండుగా ఉందనండి ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకోగానే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించేసింది ఒకేసారి. ఇంక ఇక్కడ ఫ్లవర్స్తో కూడా ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను అనమాట. రోజ్ ఫ్లవర్స్ అయితే కొంచెం పెటల్స్ అవి ఊడిపోయినాయండి. కొన్నే బాగున్నాయి, అంటే అవి నాటు రోజాలు కదా, ఉండవు కదా. చామంతి పూలే పెట్టానమాట. ఇంకా దీపారాజన అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. పూజ చేస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో కదండి. నేనైతే కొన్ని విన్నా, కొన్ని చూసినా చాలా మోటివ్గా ఫీల్ అవుతాను అనమాట. ఎక్కువ శాతం చూసినా కానీ సరే ఎక్కువ మోటివేట్ అయిపోతాను అనమాట. అరే నేను చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. నుంచి పూజలు అవి ఇంట్రెస్టే కానీ చేసేదాన్ని, కానీ
మ్యారేజ్ అయిన కొత్తలో మా హౌస్ ఓనర్ని చూసి నేర్చుకున్నాను అనమాట. అలా మోటివేట్ అయ్యాను. చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అది ఇంకొంచెం భయపడమాకండి. కొన్ని అలా మనశ్శాంతిగా ఉండాలంటే మనసులో ఏ ఆలోచనలు పూజ దగ్గర కూర్చున్నప్పుడు మనిషి అన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మనం ఎంత ఏ పనిలో ఉన్నా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం అనమాట. అలాంటివి అవునప్పుడు మనకు వచ్చినవి కొన్ని చేసుకోవాలన్నమాట. అందుకే నాకు వచ్చిన కొన్ని చెప్తా అంటే ఆ మైండ్ అన్నది డైవర్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా అక్కడ వరకు అయితే ఇంకా ఇక్కడైతే నా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎంత చేసినా ఏది చేసినా అంత మాత్రమే అనుకుంటాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్ అయితే అది ఒక్కటేనండి. ఎందుకంటే అందరికి ఆరోగ్యం ఉంటేనే మనం అనుకున్నది చేయగలుగుతాం, ఓపిక ఉంటుంది అనమాట. మెయిన్ అయితే హెల్త్ ఇష్యూ బాగుంటే చాలన్నమాట. ఇంకా అది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ తులసం దగ్గర కూడా పెట్టుకున్నాను, కానీ ఇంకా అప్పుడైతే షూట్ చేయలేదండి. అప్పుడు టైం చూడండి 9:30 అయింది. కానీ ఎండ ఎలా ఉందో చూడండి. ఇంకా అది వర్క్ అంతా ఫినిష్ అయిపోయినాక ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి. 9:30 అయిపోయింది, ఆకలేం అనిపించలేదు. ఇంకా చిన్న సిప్పేస్తాను అనమాట. టీ పడితే చాలండి, చాలా యాక్టివ్ అయిపోతాను. ఇంకా టీ తాగుతా మా దోస్త్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అంటే తను డెలివరీ అయ్యి ఉంది వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా పిల్లలు అలా మాట్లాడుతుంటే ఇంకా చిన్న సిప్పేస్తా ఇంకా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ అన్నాను కాబట్టి పిల్లలకి లంచ్ పెట్టి పంపించాలి కదా. ఇంక ఇక్కడైతే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళలో మిల్ మేకర్లు అయితే కొంచెం సేపు ఉంచానండి. ఉంచి తర్వాత నెక్స్ట్ ఇంక ఇలా గట్టిగా పిండేసుకోవాలి, ఎంత వీలైతే అలాగా. ఇంకా గట్టిగా పిండేసుకున్నాక పిండేసిని తీసి అవే బౌల్లో వేసాను నేనైతే. ఇంకా ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకొని అంటే కలపాలండి, మిక్సింగ్ చేయాలన్నమాట. చూసారు కదా, అలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని నేనైతే 3 టమాటాలు తీసుకున్నానండి, కొంచెం చిన్న సైజే. ఇంకా జీలకర్ర కొంచెం, ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క అండి, ఎక్కువ స్పైసీ వేయద్దు. గసగసాలు, ధనియాలు, ఒక లవంగా. మా వాళ్ళు స్పైసీ ఎక్కువ తినరండి, చాలా తక్కువ అనమాట. ఇంకా మిక్సీ పట్టేసాను, మెత్తగా పేస్ట్ చేసేసాను. ఇంకా బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలన్నమాట. హీట్ అయిందో లేదో చూశాను. ఇంకా మిల్ మేకర్లు మనం ఆల్రెడీ పసుపు కారం అవి వేసుకొని ఉంచుకున్నాం కదండి, ఉప్పు, అవి తీసుకొని వేయించుకోవాలన్నమాట. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫ్రై చేసుకోగానే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం అంటే కర్రీకి సరిపడా 3 టేబుల్ స్పూన్ అలా పోసుకోవాలి. ఇంకా 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా అండి, కొంచెం చిన్న సైజు. ఇంకా పెద్ద సైజు అయితే 2 అయితే సరిపోతాయి. ఇంకా ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ మిల్ మేకర్స్లో వేసుకున్నాము, దాన్ని చూసి వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి, బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్. ఇంకా చూశారు కదా, ఇలా వస్తే అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. అందులోనే గ్రీన్ చిల్లీస్ వేసాను, పచ్చిమిరకాయలు. ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు అయిపోతుంది. పేస్ట్ వేసాం కదా, టమాటా ప్యూరీ వేసాం కదా, అదైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇది కూడా నూనె పైకి తేలినంత వరకు ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా అది మిల్ మేకర్లు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం సేపు క్యాప్ పెట్టేసానండి, ఒక 5 మినిట్స్ అలాగా. ఇంక చూస్తే నూనె పైకి తేలింది కదా, ఇంక తర్వాత కారం వేసుకోవాలి. అంటే రుచికి సరిపడా నేనైతే
2 స్పూన్లు వేసాను. అంత ఎర్రగా అనిపిస్తుంది కానీ కారం అంత మంటే ఉండదండి. ఇంకా కారం వేసేసినాక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంతవరకు చూడండి. ఇంకా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇంకా అయిపోయింది. మిల్ మేకర్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే పిల్లలకి అన్నం కూడా పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేస్తాను నేను. మసాలాలు ఎక్కువ వేయను, పిల్లలు మళ్ళీ తినలేరు అనేసి. ఇంక పిల్లలు అయితే అన్నానికి రెడీ కూర్చున్నారు. ఇంక మా పిల్లలే రివ్యూ ఇస్తారండి. ఇంకా ఇక్కడ కలిపిచ్చేస్తే తింటారు. ఎందుకంటే కొంచెం పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు కదా, అలవాటు అయిపోయింది స్కూల్లో తిన్న దగ్గర నుంచి. ఇక్కడైతే మా బాబు చెప్తాడు చూడండి. ఇంకా పిల్లలకి నచ్చితే చాలు కదా, మనకి ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. ఇంకా అలాగా పిల్లలు లంచ్ అది తింటూ ఉన్నారు. ఇంకా హాట్ వాటర్ పెట్టేశాను. అలాగే పిల్లలకి బ్రేక్ పెట్టాలి కదా, స్నాక్స్ ఇంకా ఫ్రూట్సే పెడతానండి. మ్యాక్సిమం వీలు ఉన్నంత వరకు ఫ్రూట్సే పెడతాను. ఇంకా బయట ఫుడ్ చాలా తక్కువ అండి. చూసారు కదా, మేము ఉన్న ఏరియాలో కూడా షాపులు కూడా ఉండవు. బయట ఫుడ్ అయితే చాలా తక్కువ అండి. కానీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ. ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా కట్ చేశాను. గ్రేప్స్ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ముందుగానే ఉప్పు నీటిలో పెట్టుకున్నానండి. గ్రేప్స్కి ఎక్కువ ముందు చల్లుతారు. ఉప్పు నీటిలో అయితే ఉంచేసి వాటర్ వడగడటానికి పెట్టేశాను అనమాట. ఇంకా బ్రేక్ కూడా అయిపోయింది. ఈ బ్రేక్ బాక్సుల పని కూడా అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ పెట్టేస్తే బ్యాగుల్లో పెట్టేసుకుంటారు. ఇంక బ్యాగ్లో పెట్టుకోండి అమ్మ అని చెప్తున్నాను. ఇక్కడైతే రెడీ అయిపోతున్నారండి. చూస్తే కానీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఇంకెంత ముద్దుగా వేయించుకుంటుందో, చాలా నీట్గా వేయించుకుంటుందండి. జుట్టు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ పిల్లకి. అంత అబ్బాయి పోలికలతో ఉంటుంది అనమాట. అంటే అబ్బాయి చేసే పనులే చేస్తుంది. వాళ్ళ అన్నయ్యని చూసి పెరుగుతుంది కాబట్టి ఓ పక్కన టైం అయిపోతుంది. ఇంకా హడావిడి చేసేస్తున్నాను అనమాట. ఇంకా బస్సు వచ్చేసిద్ది అనేసి అందుకనేసి ఇంకా కానివ్వండి అని చెప్తున్నాను. ఇక్కడైతే షూ అవి ఇచ్చేస్తున్నాను. వేసేసుకున్నారు. ఇక రెడీ అయిపోయారు. బాయ్ చెప్తున్నారు. ఇంకా బస్సు కూడా పక్కనే అండి. ఇక్కడే ఆపుతున్నారనమాట. ఇంకా బస్సు ఎక్కిచ్చేసాను. ఇంకా బస్సు అయితే బయలుదేరేసింది. ఇంక వీళ్ళు వెళ్ళిపోయినాక అప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాండి. పిల్లలు ఉన్నంతసేపు నాకు ఉరుకులు పరుగులేనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక నేను లంచ్ తిని అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంక 1 అవర్ అయితే ఏమో. ఇవి అయితే నావేనండి. ఇవి ఇప్పటి నుంచి అలా ఉండిపోయినాయి. కొంచెం ఖాళీ అయ్యాను. కుట్లా వేసుకుందాం అనేసి ఇంకా చూసుకుంటున్నాను అనమాట. ఇంకా మనగానే పాటు కొంచెం బద్ధకం వస్తుంది కదా, నేను అటు అయిపోయానండి. ఇంట్లో అయితే ఏమి స్టిచ్ చేసుకొని కానీ బయట అయితే ఈరోజు ఇచ్చేయమంటే ఈ రోజుకి ఇచ్చేస్తానమాట. ఇంకా అందుకనేసి ఈరోజు కొంచెం అయితే ఖాళీగా ఉన్నాను. ఎప్పుడయ్యో అండి అలా ఉండిపోయిన చూడండి, నా అదృష్టం ఏమో అన్నీ నేవీ బ్లూవే. ఇంకా 1 కల్లా స్టార్ట్ చేశాను అనమాట. 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని. ఇంకా అది రెస్ట్ అంటే ఏం లేదండి, అన్నం తిన్నాను అంతే. ఇంకా అన్నం తినేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈరోజు కొంచెం మెమరబుల్ డే అన్నాను కదండి. మెమరబుల్ డే అంటే ఏం లేదు, 23rd కరెక్ట్గా నా కూతుర్ని కన్సీవ్ అయిన రోజు అనమాట. ఆ రోజు టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ అని వచ్చింది. ఇంకా అంతే. కానీ ఆ పాజిటివ్ అని ఒక్కరోజేనండి నాకు కొంచెం సంతోషం. నెక్స్ట్ డే ఏమో కరోనా లాక్డౌన్ పడిపోయింది. బాబోయ్, అసలు ఆ లాక్డౌన్ ఏమో కానీ నా పరిస్థితి అతి ఘోరం అయిపోయింది. హాస్పిటల్కి లేదు, తినడానికి లేదు, చాలా నరకం చూశాను. 2020లో అయితే కన్సీవ్ అయ్యిందనే కానీ హాస్పిటల్కి వెళ్తే మాస్కులు పెట్టుకొని ఊపిరాడక బాబోయ్ అసలు అల్లాడిపోయాను. సరైన ఫుడ్ తినడానికి ఉండేది కాదనమాట. అదిగాక మా వారు ఆ టైంలో కూడా డ్యూటీకి వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇక్కడైతే కుట్లు వేసుకున్నాను.
వేసుకొని చూపిస్తాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటని. ఇదైతే మీషోలో తీసుకున్నదండి. ఇది చాలా బాగుంది. ఫస్ట్ దానికన్నా ఇది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇదైతే మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది. ఇదైతే మామూలు లోకల్లో తీసుకున్నాండి. ఎప్పుడుదో అలా ఉండిపోయింది. ఇంకా నా అయిపోయినాక ఇంకా బ్లౌజ్ ఉంటే అది కూడా కుడుతున్నాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ కూడా కుట్టి ఇంకా ఇక్కడ ఇక అయిపోయింది. 5 AM అయిపోయిందండి నేను మళ్ళీ మిషన్ ఆపేసరికి. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక 5 వరకే 4 వరకు అయ్యింది. ఇంక తర్వాత సాయంత్రం పని మళ్ళీ మామూలే. ఇంక నా డే ఇలా అయితే అయ్యిందనమాట. ఇంకా ఆ బ్లౌజ్ కూడా ఫినిష్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోతే కొంచెం రిలాక్స్ అనేది ఏం లేదండి. మళ్ళీ 6కే ఏమో పిల్లలు వస్తారు. ఈ 6 వరకు నాకు పనే సరిపోద్ది. ఇంకా అది ఇంకంతే. ఇంకా ఈ టైలరింగ్ ఫీల్డ్ అన్నది అంతేనండి, ఖాళీ లేని సిచ్యువేషన్ అనమాట. కానీ ఇష్టంగా చేస్తే కష్టమైనా సరే సులువుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి. నా థాట్ అయితే అంతేనండి. కష్టపడాలి. ఇంకా నాకు ఎక్కువ వర్క్ ఉన్నా కానీ ఇంట్రెస్టేనండి. ఏ బాధలో బాధ్యతలు గుర్తుండవు అనమాట. పనిలో పడిపోయామంటే ఏవి గుర్తుండవు. మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా అది ఇక్కడైతే బ్లౌజ్ కూడా అయిపోయిందండి. ఇక్కడితో ఈ వ్లాగు ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. అది థ్యాంక్ యూ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ఉంటానండి. బాయ్.